సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు కొత్త వీడియోతో వచ్చా. సో వీడియో ఒక చెరువు గాథ. బ్యాక్గ్రౌండ్ చెరువు కనిపిస్తుంది కదా. సో ఆ చెరువు ఏంటంటే అసలు నీళ్ళు అంత ఎక్కువ ఉండవు అనమాట, చాలా తక్కువ ఉంటాయి అనమాట ఈ చెరువులో. వర్షాలు వచ్చాక ఫుల్ నిండిపోయింది. ఇగో కింద తోరల్లోంచి అలా వెళ్ళిపోతుంది. అగో తోరలు కనిపిస్తాయి, తోరలోంచి నీళ్ళు అలా వెళ్ళిపోయి మీ అటు నుంచి అలా వెళ్ళిపోతున్నాయి పొలాల్లోకి, అన్నింటిలోకి అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతున్నాయి నీళ్ళు. అసలు ఇన్ని నీళ్ళు ఉండవు అనమాట. మరి రీసెంట్గా వర్షాలు నాన్ స్టాప్ వస్తున్నాయి కదా, ఆ వర్షాల వల్ల అలాగా ఆగకుండా ఫుల్గా నిండిపోయింది అనమాట. చాలా ఎత్తు వచ్చేసింది. అలా ఇంత ఎత్తు వాటర్ ఉండవు. అక్కడ మీకు కనిపిస్తున్నాయా, 2 తాటిపట్లు ఉన్నాయి. అక్కడ మీకు బీరోల్ షాట్ వేస్తాను, అందులో కనిపిస్తుంది. ఆ తాటిపట్ల అలా ఫుల్ కింద వరకు ఉండి నీళ్ళు అసలు అంత పైకి వరకు వచ్చింది. మొత్తం తాటిపట్లన్నీ మునిగిపోయే స్టేజ్కి వచ్చేసినాయి. అంటే అంత ఫుల్గా వచ్చేసింది నీళ్ళు. అక్కడ ఒక పాక లాంటిది ఒక చిన్నది ఉండేది అనమాట. అవే ఆ తాటిపట్టి పైకి అలా కనిపిస్తున్నాయి మీకు. సో ఈ మొత్తం ఇదంతా దిగువ ప్రాంతం లాగే ఉంటుంది అనమాట. మొత్తం ఇక్కడ ఉన్న పైన ఉన్న వాటర్ అన్ని దీంట్లో దిగుతాయి. మళ్ళీ పొలాల్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న పొలాల్లో ఉన్న వాటర్ అన్ని దీంట్లోకి దిగుతాయి అన్నమాట. ఇటు ఉన్న పొలాలు, అటు సైడ్ ఉన్న పొలాలన్నీ మొత్తం పొలాల్లో ఉన్న వాటర్ అంతా దీంట్లో దిగిపోయి ఇలా నిండిపోయింది అనమాట. అక్కడ ఒక చెరువు ఉంటుంది, మళ్ళీ 2 సెపరేట్గా ఉంటాయి. ఇక్కడ ఒక చెరువు, అదొక చెరువు అనమాట. 2 కలిసిపోయినాయి ఏకంగా వాటర్ దెబ్బగా. అక్కడ ఎక్కడో 2 చెరువులు ఉంటాయి. సో ఇవి సెపరేట్ అనమాట. మీకు అక్కడ కనిపిస్తుందో లేదో, అక్కడ దూరంగా 2 తాడి చెట్లు ఉన్నాయి. ఆ తాడి చెట్టే వాటిని పార్టీషన్ అనమాట. అది దాడితే అది ఇంకో చెరువు అనమాట. చాలా డెప్త్ ఉంటుంది, చూడడానికి చాలా పై వరకు మీకు కనిపిస్తుంది. కానీ అక్కడికి దూకారంటే దగ్గర 2 మనుషుల లోతు అంత ఉంటుంది. ఇది అంత లోతు చెరువు ఇది. మొత్తం అంత నీరు వచ్చేసింది ఇప్పుడు వర్షాల దెబ్బకి. సో మళ్ళీ అది అంతా తగ్గితే, వర్షాలు తగ్గితే ప్రాబ్లం లేదు. లేదంటే ఇంకా పెరిగినాయి అంటే ఈ వాటర్ మొత్తం దిగువ ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళిపోతాయి. లేదంటే ఎర్రకాలం ఉంటుంది కదా, ఎర్రకాలంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఏదో పక్కనే రోడ్డు ఉంటుంది, అలాగా ఏదో ట్రాక్టర్లు కానీ, ఏమిటి బస్సులు కానీ, బైకులు కానీ అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఏంటంటే అటుపక్క పొలాలు, ఇటుపక్క పొలాలు అనమాట. ఈ పొలాలన్నిటికీ సప్లై చేయడానికి చేసినట్టున్నారు ఈ చెరువుని. బట్ అంత బేభత్సంగా వాటర్ అయితే దీంట్లో ఉండవు. వర్షాకాలంలో వచ్చే వాటర్ మట్టుకు అలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇగో ఇప్పుడు వాటర్ ఇంత ఎక్కువ ఉండడం వల్ల ఫ్లో అందరికీ మంచిది అనుకుంటాం. కానీ కొత్తగా నాట్లు వేసారనమాట. ఆ నాట్లన్నీ పొలాల్లో నిండిపోతూ ఉంటాయి. కొంచెం నీళ్ళు ఉంటే పర్వాలేదు, అదే హెవీగా అయినాయి అంటే మొత్తం ఆ నాట్లు వేసినవి అన్నీ కుళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు ఫార్మర్స్ అందరూ. రైతులందరికీ ఇదే ఇబ్బంది వర్షాకాలం ప్రతి సంవత్సరం అనమాట. ఇక్కడ వేరే చోట ఎలా ఉంటుందో తెలియదు, కానీ మా ఏరియాలో మట్టుకి ఈ ప్రాబ్లం కంపల్సరీ ప్రతి సంవత్సరం ఉంటుంది అన్నమాట. ఏంటి, నీళ్ళు అలాగా నిండిపోయి మొత్తం పొలాలన్నీ పాడైపోతూ ఉంటాయి ఎక్కువ వర్షాలు వచ్చినాయంటే. వేరే చోట నాకు తెలిసి అంతా ఆగిపోయి ఉండేది ఏమి ఉండదు, ఎందుకంటే కెనాల్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి నీళ్ళు అలా దిగువ ప్రాంతానికి పంపించేస్తారు. ఇక్కడ పొలాలు అలా కాదు. ఇక్కడ నిండినాయి అంటే ఆ పైనుంచి పొలాల నుంచి ఇలా 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 వస్తా అవన్నీ నిండిపోతాయి అన్నమాట. ఒక్కొక్క పొలం నిండుకుంటూ వచ్చేస్తుంది. నిండుకుంటూ వచ్చినప్పుడు ఇంకా మొత్తం అంతా మునిగిపోతాయి. ఇప్పుడు ఎర్రకాలం కూడా మొన్న మీకు మాధవరం బ్లాక్ చేసాను చూసారా, అది ఎర్రకాలం అనమాట. అది మొత్తం ఎక్కువైందంటే వాటర్ మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ ములుక్కుంటూ వచ్చేది. ఆ వాటర్ వల్ల వేరే చోట ఉన్న పొలాలు కూడా మునిగిపోతాయి. మొత్తం అన్ని చోట్ల ఇదే ఇబ్బంది అనమాట. సో ఈ ఇబ్బంది మరి ఏమన్నా ట్యాకిల్ చేయడానికి అవుతుందో లేదో తెలియదు, కానీ వర్షాకాలం ఎవ్రీ వర్షాకాలం మట్టుకి ఇది మాత్రం ఉంటుంది. నీళ్ళు అలా వెళ్తూనే ఉంటాయి, అలా నిండుతూనే ఉంటాయి. గోదావరి వాటర్ ఎలాగో తెలిసిందే. ఇప్పుడు అది కూడా అంతే, బాగా ఎక్కువైందంటే గోదావరి ఇంకా అది కూడా ఒక వ్లాగ్ చేస్తా. మొన్న నీళ్ళు రాలేదు కాబట్టి అంత ఏం లేదు, కానీ
గోదావరి ఎత్తారంటే గేట్లు ఎత్తితే ఫుల్ స్పీడ్ కొట్టుకొస్తుంది నీరంతా. ఆ ఫోర్స్కి ఎదురెళ్తే ఇంక అంతే సంగతి. అప్పుడంటే నేను ఏమి నీళ్ళు లేవు కాబట్టి వెళ్ళి ఆ ఇసుకలో లాగ్ చేశాను, కానీ మొత్తం అదంతా మునిగిపోద్ది. ఎంత ఫోర్స్గా వస్తాయి నీళ్ళు. వర్షాకాలం కదా, ఆ నీరు అలా కొట్టుకెళ్తూ ఉంటుంది ఫుల్గా. ఎక్కడికి వెళ్తుందో మనకైతే ఐడియా లేదు, బట్ ప్రతి గోదావరి జిల్లా అన్నిటికీ ఆ వాటర్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఆ వాటర్ వల్ల అన్ని పొలాలు బాగా నీట్గా తయారవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఒక చిన్న చిన్న బ్రిడ్జ్ లాంటిది కట్టారనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి నీళ్ళు వెళ్ళడానికి అనమాట. చిన్న పెద్ద తోర ఒకటి వేసి ఆ తోరలో నీళ్ళన్నీ అటు వెళ్తున్నాయి అనమాట. సో అది ఒకటి కట్టారు. ఇగో ఇక్కడ ఉంది చూసారా, ఇగో ఆ దిమ్మ. దాని మీద కూర్చోవడానికి కూడా బాగుంటుంది. ఎప్పుడన్నా సాయంత్రం మాటలు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు అనమాట. ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. అండ్ ఈడెవడో ప్రయాణం చేయాలని సాంగ్ కట్టుకుని చూసారు ఆటో వాళ్ళది లైఫ్ చాలా హ్యాపీ అండి. సింపుల్గా ఉంటుంది, ఏం ఎక్కువ పెట్టుకోరు. ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకుంటూ ఉంటారు, హాయిగా జీవిస్తూ ఉంటారు. మస్తు లైఫ్. రోజు ఏదో ఒక దెబ్బలాట పెట్టుకుంటారు. బైకుల మీద మనం వెళ్తున్నాం అనుకోండి, దారి ఇవ్వకుండా వాళ్ళు వెంటనే తిప్పేస్తారు. అలా చేస్తూ ఉంటారు ఆటో వాళ్ళు. మీరు ఎప్పుడైనా గమనించారు కదా, హైదరాబాద్ అయినా ఇక్కడైనా ప్రతి చోట అంతే. ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే, మనం తిప్పుతుంటాం అంటే ఆ బండి తిప్పుతునే లోపల వాళ్ళకి ఏం కంగారు వచ్చేదో తెలియదు, వెంటనే తిప్పేస్తారు. ఆ సిచ్యువేషన్లో మనకి ఎక్కడ యాక్సిడెంట్ అయిపోద్ది అని భయం వేస్తుంది. అలా అంత గొప్పగా ఉంటుంది అనమాట ఆటో వాళ్ళు డ్రైవింగ్ అదిని. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఇవ్వండి, ఇలాగా కొంతమంది ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ఇక్కడికి వచ్చి ఫోటోషూట్లు అవి చేస్తూ ఉంటారు. ఇదంతా ఈ రోడ్ల మీద ఈ చెట్లన్నీ చాలా ఏంటంటే ఒక ఆర్డర్లో వేసారనమాట. ఈ చెట్లు మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నాయో లేవో తెలియదు, కానీ ఆర్డర్లో ఉంటాయి చెట్లన్నీ మొత్తం. దానివల్ల ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నట్టు ఉంటుంది. సెంటర్లో నుంచి ఫోటో దిగామనుకో చాలా బాగా వస్తుంది అనమాట. దానివల్ల చాలామంది ఫోటోగ్రాఫర్లు ఇక్కడికి వచ్చి ఫోటోలు తీస్తూ ఉంటారు, వీడియోలు తీస్తూ ఉంటారు. అదనమాట. యూట్యూబ్ నాది తిమ్మరాజపాలెం. మీకు అటు సైడ్ ఏంటి వర్ల కంపెనీ ఉంటుంది తెలుసా? అదే రోడ్డు మీద ఉంటుంది అక్కడ. అదే మాట్లాడదా? ఏమన్నా మాట్లాడు. ఏం పేరు? నీ పేరేంటి? స్టాలిన్. ఏం చేస్తావు నువ్వు? నాకు ప్రెజెంట్ ఇంటర్ కంప్లీట్ అయింది బ్రో. కౌన్సిలింగ్ పెట్టాను, చూస్తున్నాను. ఏది ఎంపీసీ చేసావా? బైపీసీ. ఓకే ఓకే. సో తనతో మాట్లాడేసిన తర్వాత మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. తను కూడా తను చదువు కంప్లీట్ అవుతుందంటే, ఇంటర్ అయితే కంప్లీట్ అయిపోయిందంటే, నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్స్ అయ్యి రావడానికి వెయిట్ చేస్తున్నాడంట. ఇంకో 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటాడంట. ఇలా మనం ఏంటంటే అదే చెప్తున్నాను కదా, మనం ఒక చోట ఉండిపోయి ఇంట్లోనే వీడియోస్ చేసుకుంటే ఇంట్లోనే ఉన్నామంటే ఎవరిని కొత్త ప్రజల్ని కలవలేము, ఎవరిని ఏమీ చేయలేము. బయట తిరుగుతూ ఉన్నామనుకో ఇలా కొత్తగా ఎవరొకరు పరిచయం అవుతూ ఉంటారు మనకి రోజు. సో అలా తిరుగుతూనే ఉండాలి, లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఒక చోట కూర్చుండిపోయి అదే జీవితం అనుకుంటే అక్కడే ఉండటే ఏమి వెళ్ళదు ముందుకి. సో ఆ వ్లాగ్స్ ఇవన్నీ చేసుకుంటే మనకి కొత్త పరిచయాలు వస్తూ ఉంటాయి. హూ నోస్, మనం ఎప్పటికప్పుడు ఒక డైరెక్టర్ని మీట్ అవ్వచ్చు, లేదా సినిమాటోగ్రాఫర్ని మీట్ అవ్వచ్చు మనం ఇలా చేస్తుంటా ఉంటే వీడియోస్. అందుకే మనం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, కానీ చేయకుండా అలాగా. కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, ఏంటి జస్ట్ అలా కూర్చుని రూమ్లో వీడియోస్ చేసుకుంటూ ఉంటారు. ఓన్లీ రూమ్లోనే చేస్తే అంత కిక్ రాదండి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది, మన ఇంట్రెస్ట్ మనది. మనకేంటంటే బయట తిరుగుతూ ఉండాలి, తిరుగుతూ ఏదో ఒకటి నేచర్లో ఇలా ఎంజాయ్ చేస్తూ ఏదో ఒకటి వ్లాగ్స్ చేస్తూ ఉండాలి.
జనాలు మీట్ అవుతూ ఉండాలి. అండ్ సో బ్యాక్ టు ద టాపిక్. సో చూసారు కదా ఇదంతా ఎంత ఎక్కువ ఉన్నాయి వాటర్. ఇంకా ఎర్రకాలం కూడా పొంగిందంటే ఇంకా బేభత్సంగా ఉంటుంది ఇదంతా. సో అది పొంగకూడదు అనుకుంటున్నాను ఈ మధ్య. పొంగిందంటే మొత్తం ఫార్మర్స్కి చాలా లాస్ అనమాట. అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. మొన్న హెవీ వాటర్ వల్ల ఏమైందంటే మొత్తం ఏంటి చిన్న ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చిన్న వీడియో. ఆ గోడకేనే ఇలా ఇప్పుడు ఇది గోడ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోడ అనుకో, దీనికి జస్ట్ చిన్న గ్యాప్ ఉంది అంతే. అంత గ్యాప్ వరకు వాటర్ వచ్చేసింది అంతే, అంత ఫుల్గా వచ్చేసింది. ఇంకా హెవీగా 4-5 రోజులు వర్షాలు వచ్చినాయంటే ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోయి పైనుంచి వచ్చేస్తాయి వాటర్. బట్ వర్షాలు అంత బీభత్సంగా ఏం రావట్లేదు. అప్పుడప్పుడు మొన్న వచ్చిన తర్వాత గ్యాప్ ఇచ్చింది, ఒక 2 days గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ నిన్న రాత్రి వచ్చింది వర్షం. చూద్దాం, వర్షాలు రాకపోతేనే మంచిది. ఏదో స్లోగా చిన్నగా పడితే పర్వాలేదు, కానీ హెవీగా వచ్చిందంటే మొత్తం అంతా ఊరంతా పెంట అయిపోతుంది. సో ఇంకా ఏంటంటే చూడండి ఎంత బాగుందో నేచర్. ఇదంతా ఇప్పుడే సూర్యుడు జాగ్రత్తగా మనకు కనపడకుండా వెళ్ళిపోతున్నాడు. ఇంకా సాయంత్రం అయింది కదా, మనం టాటా చెప్పేద్దాం సూర్యుడికి. మెల్లిగా సన్సెట్ అవ్వబోతుంది. అదో గ్లో వస్తుంది చూసారా, వాటర్ మీద పడి మంచి గ్లో వస్తుంది. ఇక్కడ కనిపించదులే, బట్ చాలా బాగుంటుంది. సన్సెట్ ఒకటి, సన్ రైజ్ ఒకటి. బాబా ఇలాంటి చోట్ల సన్సెట్ సన్ రైజ్ మనం ఒక టైం ల్యాబ్స్ తీసామంటే భలే ఉంటుంది. బట్ ఇప్పుడు క్లౌడ్స్ వల్ల కప్పేసి ఉన్నాయి, ఏం తెలియట్లే అనమాట. ఆ క్లౌడ్స్ వల్ల అంత ఏమీ కనిపించట్లేదు, ఏదో ఒక మాదిరిగా ఉంది. అది చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా. ఇది రైనీ సీజన్ కదా, రైనీ సీజన్ వల్ల అంతా క్లౌడ్స్ పట్టేసి అలాగుంది. కానీ నెక్స్ట్ టైం మటుకి కొంచెం రైనీ సీజన్ వెళ్ళాక నీళ్ళు అలా ఉన్నప్పుడు ఆ సన్సెట్ టైం ల్యాబ్స్ తీస్తే చాలా బాగుంటుంది అనమాట ఈ లొకేషన్ అంతా. ఇలా చాలా ఉన్నాయి ఇలాంటి చెరువులు కానీ అన్నీ మా ఏరియాలో చాలా ఉంటాయి అన్నమాట ఇలాంటి. అదే హైదరాబాద్కి వెళ్ళామంటే ఈ చెరువుల దగ్గర, ఇలాంటి చెరువుల దగ్గర హైదరాబాద్లో మంచి క్లైమేట్ ఉంటుందని వెళ్తే కంపు కొడుతుంది అదంతా. బట్ మా సైడ్ అలాగ ఉండదు. మా సైడ్ ఎప్పుడు చాలా నీట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఏ ఇబ్బంది లేకుండా అలా నేచర్తో టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు కావాలన్నా నేచర్తో టైం స్పెండ్ చేయొచ్చు, అలా తిరగచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా తిరగాలంటే వచ్చేయండి మా ఊరు, అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. సో ఇంకా ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టు ఈ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఎవరన్నా ఫొటోస్ దిగాలన్నా దిగుతూ ఉంటారనమాట ఈ రోడ్డు మీద. మళ్ళీ ఇంకా ఎదర ఇంకొక రోడ్డు ఉంటుంది, అక్కడ కూడా చాలామంది ఫొటోస్ అవి దిగుతూ ఉంటారు. చాలా బాగుంటుంది అనమాట ఆ ఫొటోస్ అవి దిగడానికి. మీరు ఎప్పుడైనా లొకేషన్స్ ఎత్తుక్కోవాలంటే నన్ను పింగ్ చేయండి, చెప్తాను మీకు. ఇంకా చాలా లొకేషన్స్ ఉంటాయి ఎదర. అటు సైడ్ ఆ పొలాల దగ్గర కూడా చాలా బాగుంటుంది అనమాట. కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉంటాయి, చాలా నీట్గా ఉంటుంది ఫోటోలు తీసుకోవడానికి. ఇంకా అటు సైడ్ మన కాలువ ఉంది కదా, ఆ కాలువ దగ్గర కూడా ఫోటోలు చాలా బాగా తీసుకోవచ్చు. సిమెంట్ది అది ఉంటుంది కదా, దాని మీద ఎక్కి ఫోటోలు దిగొచ్చు, లేదంటే మామూలుగా దిగొచ్చు. ఇంకా లొకేషన్స్ ఇక్కడే కాదు, మళ్ళీ నిడదవోలు గోదావరి కాలం ఉంటుంది, అటు సైడ్ కూడా చాలా బాగుంటుంది లొకేషన్స్. అది మొన్న మీకు ట్రైన్ బ్లాగ్లో పెట్టాను చూసారా, గోదావరి అది అలా వెళ్తానే ఉంటుంది అనమాట. అదే అక్కడి నుంచి అలా సెట్టిపేటకి అలా స్ప్లిట్ అయ్యి అలా వెళ్తుంది అనమాట, ఊర్లలోకి వెళ్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా వెళ్తుంది అనమాట. ఎటు మనం డైరెక్ట్ తాడేపల్లిగూడెం నుంచి అలా ఎదరికి వెళ్ళిపోతూ ఉంటుంది అది. అటు సైడ్ ఇంకా అలా వాటర్, పొలాలన్నీ ఇరిగేషన్కి చాలా యూజ్ అవుతాయి వాటర్. గోదావరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ సస్యశ్యామలంగా మారుస్తుంది అనమాట. అది మన గోదావరికి ఉన్న చాలా గొప్ప గుణం అనమాట. అది అందరికీ చాలా
హెల్ప్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ టైం కూడా వచ్చేసింది, పులస చేపలు వస్తూ ఉంటాయి ఈ టైంకి, బాగా పడుతూ ఉంటారు పులస చేపలని. అండ్ ఇలాంటి నీరు పెరిగినప్పుడు కూడా ఫిషర్మెన్కి చాలా అడ్వాంటేజ్, చేపలు పడడానికి ఎక్కడ పడితే అక్కడ రెడీగా ఉంటారు అనమాట. సో అదండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.